బన్నీ, బద్రీనాథ్ ఈ సినిమాలన్నీ రాశారు, వినాయక్ గారితో కలిసి ప్రయాణం చేశారు. బన్నీ సినిమాలో అప్పటి వరకు మొదటి గంగోత్రి ఆర్యాలతో రాని మాస్ ఇమేజు అల్లు అర్జున్కి బన్నీ సినిమాతో తీసుకొచ్చినటువంటి ఘనత రచయితగా మీకు, దర్శకుడిగా వినాయక్ గారికి దక్కుతుంది. చూసావా ఎలా ఉందో? ఒకే ఒక గుద్దాను అనుకో చచ్చిపోతావు. ఆ డైలాగుతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు థియేటర్స్లో. అసలు అది నాకు అల్లు అర్జున్తో మీ ప్రయాణం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్తో నా ప్రయాణం గురించి చెప్పడం కంటే కూడా వివి వినాయక్ గారితో నా ప్రయాణం గురించి చెప్పాలి. ఎందుకంటే బన్నీ అన్న సినిమాతో ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనకు నాకు మధ్య దర్శకుడు రచయితగానే కాకుండా ఒక పర్సనల్గా, ఒక బ్రదర్స్గా, స్నేహితులుగా ఒక అనుబంధం అలా కంటిన్యూ అవుతుంది. అసలు రెండు కళ్ళు మీరును ఆకుల శివ గారు, రెండు కళ్ళు వినాయక్ గారు. సంతోషం. మీరు ఒక సినిమా రాస్తే ఆయన ఒక సినిమా, ఆయన ఒక సినిమా రాస్తే తర్వాత సినిమా మీరు, అట్లా కొనసాగుతుంది. తిరిగి వివి వినాయక్ గారి నుంచి ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఆయన మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి, కని విని ఎరుగున ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా చిరంజీవి గారితో 2 రీమేక్ సినిమాలు అయ్యాయి. ఒక స్ట్రైట్ సబ్జెక్ట్ చేయాలన్న ఆలోచన కూడా వినాయక్ గారికి అంటే ఒక్క విషయం ఉంది, దీనికి కూడా చిన్న సవరణ చేస్తాను నేను. వినాయక్ గారు చేసింది ఠాగూరు, ఖైదీ నెంబర్ 156 ఉన్నాయి కదండి, అవి రీమేక్లే. దాంట్లో ఏమి ముదుగు దాస్ స్టోరీస్ అవి. కానీ అవి అవిగా చేస్తుంటే తెలుగులో చిరంజీవి గారికి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవ్వకపోదునేమో. అలాగే చేయడానికి చిరంజీవి గారు కూడా సంశయించాడు. ఠాగూర్ అన్న సినిమా కథ ఓకే, క్యారెక్టర్ కొత్తగా ఉంది, కానీ చిరంజీవి గారు అంటే ఒక మాస్ ఇమేజ్, ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, ఫ్యాన్స్కు ఆయన్ని ఒక విధంగా చూడాలనుకుంటారు. అది దాంట్లో లేదు. ఒక చిన్న ఆఫ్ బీట్ టచ్ ఉంది ఠాగూర్ స్టోరీలో. ఆ ఆఫ్ బీట్ టచ్ని కమర్షియల్ టచ్గా మార్చి చిరంజీవి గారికి సరిపడా దాంట్లో కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి అన్న సిట్యువేషను, సాంగు, చిరంజీవి గారి డ్యాన్సు, అది వివి వినాయక్ గారి కంట్రిబ్యూషన్. క్లైమాక్స్ ఉంది, తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, లోపలికి వెళ్తాడు, ఊరేసేస్తాడు. తమిళ పిక్చర్లో, రమణ సినిమాలో అక్కడ ఒక చిన్న ట్విస్టు, ఒక మాస్ అదిరిపోయే ఫైటు జైల్లో, దాని నుంచి చిరంజీవి గారు గెలవడం, ఆ విలన్స్ మట్టు పట్టించడం అవన్నీ ఉన్నాయి చూసారా, అది వినాయక్ గారి కంట్రిబ్యూషన్. సేమ్ అలాగే మీరు ఖైదీ నెంబర్ 156 అన్నారు, నీరు 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 అద్భుతమైన సాంగ్, రామజోగయ్య శాస్త్రి గారి చేత రాయించాడు వినాయక్ గారు. ఆ సిట్యువేషన్, ఆ సాంగ్, ఆ క్యారెక్టర్స్, అది వినాయక్ గారి కంట్రిబ్యూషను. దాంట్లో ఒక చిన్న ఈ బ్రహ్మానందం, అది లేదు అసలు ఒరిజినల్ కత్తిలో లేదు, ఆలి పూరీలు, అదొక కామెడీ ట్రాక్ ఉంటుంది. అది ఆ ఖైదీ నెంబర్ 150లో ఆ కాజల్ క్యారెక్టర్, ఆ మంచి సాంగ్స్, ఈ ఇవన్నీ ఆయన్ని ఎలా చూపించాలి అంటే, వినాయక్ గారు ఏమంటారంటే అన్నయ్య అన్నయ్య అంటాడు, ఎవరిని చిరంజీవి గారు, ఆయన వినయ్ అంటాడు. నేను ఫస్ట్ మీ అభిమానిని, తర్వాత డైరెక్టర్ని, కాబట్టి నేను ఎలా చూడాలనుకుంటున్నాను, డైరెక్టర్ కాదు, అభిమాని, మా అన్నయ్య మా చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ దర్శకుడుగా అదే తీస్తాను. అందుకనే ఆ 2 పిక్చర్స్ ఆల్ టైమ్ హిట్ అండి. ముఖ్యంగా 150 సినిమా తీసుకుంటే కొంచెం గ్యాప్ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ వస్తే, తర్వాత మిగతా హీరోలు పరిస్థితులు మారితే అనుకుంటే ఏమి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో చిరంజీవి గారు అలాగే వచ్చినట్టు ముందు నెలలో సినిమా రిలీజ్ అయితే ముందు అయినట్టుగా బ్లాక్ బస్టర్ అయింది. అలాగా ఆ 2 పిక్చర్స్ మేము ఎందుకు నేను రీమేక్ అంటే నేను కొంచెం అబ్జెక్ట్ చేస్తానంటే, ఏటన్ మోహన్ గారు మేము చేసిన సినిమాలు, ఇది మీ బాబా బామర్ది కానీ అదే రాశాను, అద్భుతం అసలు. అవి రీమేక్లే, కానీ వాటిలో మా కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. దాంట్లో క్లైమాక్స్ మారుస్తాం, క్యారెక్టరైజేషన్ మారుస్తాం, కథలు మార్చాం. హిట్లర్ సినిమా ఉంది, చిరంజీవి గారు చేశారు, రీమేకే, కానీ దానికి దీనికి చాలా బెటర్మెంట్ ఉంటుంది. మలయాళానికి తెలుగుకి చాలా చాలా ఉంటుంది. అది హిట్లర్ మోహన్ గారి మార్క్ స్టాంప్. అది రీమేక్ తీసుకున్నాడు అనుకో కాదు, ఆ రీమేక్ని కథాంశంగా తీసుకుంటాడు ఆయన, కథాంశం అంతే. తర్వాత ఏం చేయాలి అన్నది కొత్త స్క్రిప్ట్ ఇంప్రూవైజ్ చేసినట్టు చేస్తాడు. అలాగే వినాయక్ గారు కూడా. అందుకే 2 సినిమాలు వచ్చాయి. 3వ సినిమా త్వరలో బ్లాక్ బస్టర్ వచ్చి తీరుతుంది. ఆ ప్రయత్నంలో వినాయక్ గారు ఉన్నారు. అద్భుతం గురుగారు, అమోఘం.
బద్రీనాథ్ మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలు. బద్రీనాథ్ గురించి చెప్పుకుంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా బ్రదర్ చెన్నికృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ కథ ఆలోచన రాగానే, ఆ కథకు శ్రీకారం చుట్టగానే అప్పట్లో నేనంటే చాలా ఆత్మీయంగా ఉండేవాడు. గోపాల్ గారి సినిమా, నేను ప్రభాస్ సినిమా అడవి రావుడు సినిమాకు స్టోరీ ఇచ్చాను. అప్పుడు తెలుసు నాకు. నన్ను పిలిపించి ఈ బద్రీనాథ్ కథ చెప్పి మమ్మల్ని అందరినీ, టీంని అందరినీ మేమందరం కలిసి బద్రీనాథ్ వెళ్ళి ఆ కథ ఇంప్రూవైజ్ చేసి విశ్వను ఉండేవాడు. అలాగే మన బాబీ, ఇప్పుడు మన దర్శకుడు బాబీ రవీంద్ర అలియాస్ బాబీ చిన్నకృష్ణ గారి దగ్గర ఉండేవాడు. 6 ఏళ్ళు చిన్నకృష్ణ గారి దగ్గర ఉండేవాడు. అంతా టీమ్గా ఉండేవాళ్ళం. అప్పటి నుంచి ఆ సినిమా ట్రావెల్లో నేను ఉన్నాను. తర్వాత కాలక్రమంలో అది అరవింద్ గారు ప్రొడ్యూస్ చేస్తూ అల్లు అర్జున్ హీరోగా మా వినాయక్ గారే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇటుపక్క చిన్నకృష్ణ గారు, ఇటుపక్క వినాయక్ గారు. చాలా మంచి ట్రావెల్, చాలా మంచి కథ. వినాయక్ గారు దాన్ని అద్భుతంగా తీశారు. పేపర్ మీద ఎంత గొప్పగా రాశాడో చిన్నకృష్ణ గారు, స్క్రీన్ మీద అంత గొప్పగా తీశారు వినాయక్ గారు. ఇప్పటికీ కూడా నేను చేసిన, మీరు ఏ సినిమాలు చేశారు సార్ అని మీ బుట్టి వాళ్ళు అడుగుతారు నన్ను. నేను మిగతా సినిమాలతో పేర్లు చెప్తూ బద్రీనాథ్ అంటాను. బద్రీనాథ్ మీరు చేశారా సార్ అంటారు. అంటే ఆ లాస్టింగ్ ఇంప్రెషన్ జనం మనసులో ఉంది. ఆ బద్రీనాథ్, ఆ కొండలు, హిమాలయాలు, ఆ గ్రాండియరు, ఆ క్యారెక్టరైజేషను, అల్లు అర్జున్ పర్ఫార్మెన్సు, అన్ని వినాయక్ గారి అద్భుతమైన దర్శకత్వం. కథకుడు దర్శకుడు ఇద్దరి మధ్య సరైన కాంబినేషన్ కుదిరితే ఎంత గొప్ప సినిమా వస్తుంది అనే దానికి ఆ బద్రీనాథ్ అన్నది వినాయక్ గారి ఉన్న క్వాలిటీ అదండి. ఎవరన్నా కథ చెప్పని కానీ శ్రద్ధగా వింటాడండి, బుద్ధిగా వింటాడు. దర్శకుడుగా కాదు, ముందు ఒక ప్రేక్షకుడుగా వింటాడు. ఆ కథ బాగుంది అనుకుంటాడు. అనుకున్న తర్వాత దాన్ని దర్శకుడుగా ఎంత పెంచాలో అంత పెంచుతాడు. అదే బద్రీనాథ్ విషయంలో కూడా జరిగింది. అద్భుతం గురుగారు. ఇప్పుడు ర్యాండమ్ క్వశ్చన్స్ వేస్తాం మిమ్మల్ని. ర్యాండమ్, మీకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు ఈ డైరెక్టర్ అని అనిపించిన డైరెక్టర్ ఎవరు ఇప్పటి వరకు? నాకు కోటి రామకృష్ణ గారు. ఏ సినిమా? దేవుళ్ళు. అద్భుతం. మిమ్మల్ని చాలా కంఫర్ట్ జోన్లో ఉంచినటువంటి ప్రొడ్యూసర్ ఎవరు? అమ్మయ్య మనం మాట్లాడుకున్నట్టు అడిగినట్టు ఇచ్చాడు ప్రొడ్యూసర్ అన్న ప్రొడ్యూసర్ ఎవరు? నాకు ఒకడే ప్రొడ్యూసర్ అండి. నాకు సర్వస్వం ఈటల మోహన్ గారు. ఆయనే మహానుభావుడు. ప్రొడ్యూసర్ ఏంటి, గాడ్ ఫాదర్ ఏంటి, ఫాదర్ ఏంటి, అన్నీ ఆయనే. ఇస్తామని అసలు డబ్బు గొడవే లేదండి. ఇస్తామని మాట్లాడుకున్నది ఒకటి, ఇచ్చింది ఒకటి అన్న ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారా? అది మీరు మాట్లాడుకున్నది ఒకటి కానీ మీకు ఇచ్చింది ఒకటి. అది మామూలుగా జరుగుతుంది, పెద్దగా జరుగుతుంటుంది. దాని పెద్ద విషయం కాదు. నాకు ఎక్కువ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేవు. అందరూ మంచి ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్.